హాయ్ అండి. సమ్మర్ స్పెషల్ మామిడికాయ దోసకాయ పప్పు తయారీ విధానం. మామిడికాయ, దోసకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో సన్నగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో కందిపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటో, మామిడికాయ, దోసకాయ ముక్కలన్నీ వేసేసి ఏ గ్లాస్తో అయితే మనం కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసుకోవాలి. త్రీ విజిల్స్ వచ్చేసాయండి. ఆవిరంతా పోయాక ప్రెషర్ కుక్కర్ ఓపెన్ చేసి చూశారు కదా పప్పు ఎంత చక్కగా ఉడికిందో. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని పప్పు బాగా మ్యాష్ చేసుకోవాలి. చక్కగా మెరిగింది. పోపు 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలి. 4 రెబ్బలు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చేటప్పుడు 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. పోపు బాగా వేగిపోయిందండి. పప్పులో వేసేయండి. గుమగుమలాడిపోయే మామిడికాయ దోసకాయ పప్పు రెడీ.